వచ్చి ఇట్లా కూర్చుతాడంట, ఇట్లా పిల్లలు రుద్దుతాడంట. ఏడ్చి చెప్పలేకపోతే రాత్రి మా తమ్ముడు వాళ్ళ బాబమ్మడి రాబట్టి తెలిసింది. ఆడు ఏంటని అడిగితే వాడు నువ్వు ఎవడరా మీ వాళ్ళ నాన్న ఏం చెప్తావు అన్నారంట. 10 మంది పిల్లలంతా ఏడుస్తారు సార్. ఇదేనా వాళ్ళ పద్ధతి చదివించేది? ఏడుతారు. అమ్మాయి చిన్న అమ్మాయి కూడా కాదు. అసలు ఆడపిల్లకు ముట్టుకునేది ఎక్కడ వాడు? అసలు ఎట్లా ముట్టుకుంటాడు? పిల్లలు పంపించేందుకు స్కూల్ కి మంచి చదువుకుంటారు కదా. మేము పల్లెకి పోతాం. మేమైతే ఏం చేయాలి? మేము ఇప్పుడు ఆ సార్ పంపమంటే రేపు సోమవారం చెప్తానంట. సోమవారం దాకా మేము ఊరుకోవాలా? చెప్పండి, మేము ఎట్లా ఎత్తు పెట్టుకోవాలి స్కూల్లో? మాకు అది వాడికి పంపించాలి, వాడికి ఉంచొద్దు స్కూల్ కి. అంటే ఇంకా వేరే విధంగా అంటే గిచ్చుతండా ఇట్లా రుద్దుతాడంట. ఎంత ఇట్లా ఈపు రుద్దుతా ఉంటాడంట. ఒక పిల్లకంటే అబద్ధం, 10 మంది అబద్ధం చెప్తారా? మరి ఎట్లా సార్? అట్లా న్యాయం లేకుంటే ఎట్లా? మాకు ఏం లేదు, వాడు తీసేయాలి స్కూల్ నుంచి, మాకు న్యాయం చేయాలి. అసలు ఏ పిల్లలు మా పిల్లలకి ఎట్లా జరుగుతుంది వాడిని డిస్మిస్ చేసి ఇంటికి పంపించాలని చెప్పాము. వాడు ఏ స్కూల్లో కూడా జాయిన్ కావాలి సార్. వాడు ఏ స్కూల్లో కూడా ఏ ఆడపిల్ల పైన కూడా కమ్యూనిటీ వాడు అట్లా ప్రవర్తించకూడదు. వాడు మా పిల్లలకి ఇట్లా జరిగింది ఈ స్కూల్ నుంచి తీసుకొచ్చి వేరే స్కూల్ ఏమన్నా వాడు ప్రవర్తన వేరే స్కూల్లో కూడా అదే విధంగా ఉంటుంది. మా కరెస్పాండెంట్ సార్ని పిలిపించారు. సార్ మేము మాట్లాడుకున్నాం. వాళ్ళ పేరెంట్స్ వచ్చాక ముందు పిల్లల్ని కూడా అడగాలి కదా, వాట్ ఈస్ వాట్ అనేది మనకు తెలియదు. అటా అని తెలిసిందంటే ఎవరు డైరెక్ట్ గా రాలేదు. ఈ రోజు పొద్దున పిల్లలు వచ్చారు, పేరెంట్స్ వచ్చారు, మాట్లాడారు, అంత అయిపోయింది. మా జిఎం గారు లేరు. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఆయన జాబ్ నుంచి తీయడం మీకు చేయాలన్నా మేము ప్రోటోకాల్ పాటించాలి కదా. మాకు పై అధికారులు ఉంటారు, వాళ్ళకి చెప్పాలి, యాక్షన్ తీసుకోవాలి. అలా తీసుకోవడానికి ఏం చేసామంటే కరెస్పాండెంట్ సార్ ఇమ్మీడియట్గా వచ్చారు, పేరెంట్స్తో మాట్లాడారు. మా జిఎం గారు ఊళ్ళో లేరండి, మేము ఇప్పటికి పంపించేస్తాం, ఇమ్మీడియట్గా ఆయన తీసుకొని ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. సీరియస్ మీ పిల్లలు మా పిల్లలు నిజంగా అసలు 8 గంటలు మా దగ్గర గేట్ దాటి వస్తున్నారంటే మా పిల్లలు. మేము లేడీస్ మాకు తెలుసు కదా ఆ పిల్లలకి. అలా ఇన్నేళ్ళ సర్వీస్లో నేను ఎప్పుడు కూడా ఇలాంటివి చూడాలి. సార్ రీసెంట్గా వచ్చారు కొత్తగా, మరి అది నిజం ఎంత లేదా అనేది ఎంక్వైరీ చేశారు. ఆ ప్రాసెస్ నడుస్తుంది. ఆ పేరెంట్స్ కూడా అదే చెప్పాం, మేము ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుంటాం, మండే కల్లా సార్ ఇక్కడ ఉండరు, మీరు వెళ్ళిపోండి అని కూడా చెప్పాం. వాళ్ళు ఓకే అన్నారు, అగ్రీ అయ్యారు, బయటకు వచ్చారు. మళ్ళీ వాళ్ళు బయట డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఆయన క్లాసులకు వెళ్ళొద్దంటే క్లాసులకు వెళ్ళలేదు సార్. ఆయన పొద్దున్న ఫస్ట్ పీరియడ్ లేదు సార్, సెకండ్ పీరియడ్ లేదు సార్, లేదు సార్, పంపించేయండి అని చెప్పేసాం. పిల్లలు అయితే అబద్ధం చెప్పి పేరెంట్స్ దగ్గర అబద్ధం చెప్పారు కదా.